వాక్యములో మనము ధ్యానించబోతుండగా మీ హృదయాలను స్థిరపరచు. దేవుని వాక్యం అనేది మన జీవితాలకు చాలా అవసరం. ఈ భూమి మీద ఒక మనిషి బ్రతకాలి అంటే ఆహారము, నీరు ఎలాగ మనకు అవసరమో, భక్తిలో కానీ స్థిరముగా జీవించాలి అంటే వాక్యం అవసరం. స్తోత్రం చెబుతారు. కొన్ని సంగతులు సమయానుకూలాన్ని బట్టి ఒక కూలంకషంగా కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం. రండి, వాక్యములో నుండి మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనాన్ని ఈ రాత్రి మన ధ్యానాంశం కొరకు ఒక పర్యాయం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచన భాగం. తీసారా? అవును, చదువు తల్లి. అవును, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని అన్నాడు. ఏమైనా నీ వలనైతే, ఏమైనా నీ వలనైతే మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. ఏమైనా నీ వలనైతే మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చినాడు. ఎందుకు వచ్చాడు యేసయ్య దగ్గరికి అంటే, చాలా చిన్న ప్రసంగం చెబుతాను. వాస్తవంగా ఇలా కరెంటు మనకు బాగా ఇబ్బంది కలిగించింది. నేనేమనుకుంటానంటే, ప్రతికూలతలు వస్తున్నాయి అంటే ప్రభువు మహిమ ఖచ్చితంగా మనం రేపు దినాన చూడబోతున్నాం. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి మన ధ్యానాంశం ఏమైనా నీ వలనైతే అంటున్నాడు. ఎవడు ఆ వ్యక్తి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఈ వ్యక్తి ఎందుకు వచ్చాడు? ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమైనా నీ వలనైతే మాకు కనికరము దయచేయమని అడుగుతున్నాడు కదా. ఎవరు ఆయన? కొన్ని విలువైన విషయాలు పరిచయం చేస్తాను. రాండి, 17వ వచనం మార్కు సువార్త 17వ వచనాన్ని మనం చదవాలి. 9వ అధ్యాయం 17వ వచనంలో ఎవరు ఆ వ్యక్తి? ఎందుకు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ వలనైతే మమ్మలను కనికరించమని ఆ వ్యక్తి ఎందుకు అడిగినాడు? చూడండి, 17వ వాక్యములో ఏమని రాయబడిందంటే, ఒకడు వచ్చి, బోధకుడా, మోగ దయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని. ఎవరండి ఆయన? వింటున్నారా? ఒక అతను తన కొడుకుకి మోగ దయ్యం పట్టింది. ఏ దయ్యం చెప్పండి? ఏ దయ్యం? మోగ దయ్యం పట్టిన వ్యక్తి యేసు ప్రభువు ఆయన్ని బాగు చేస్తాడని నమ్మొచ్చాడా, నమ్మకుండా వచ్చాడా? వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు నా కుమారుని బాగు చేయగలడు, యేసు ప్రభు నా కుమారుని స్వస్థపరచగలడు, యేసు ప్రభు నా కుమారుని బాగు చేయగలడని నమ్మి ఆయన దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చావయ్యా? ఎందుకు వచ్చావు యేసు ప్రభు దగ్గర కంటే, ఆ వచనంలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక మోగ దయ్యం తన కొడుకుకు పట్టింది. ఏం చేస్తుంది ఆ దయ్యం అంటే, 18వ వచనంలో రాస్తాడు, వాడిని ఎక్కడైనా పడదోసి. చదువు తల్లి. గమనించండి, ఈ మోగదయ్యం ఎప్పుడైతే తన కొడుకుకు పట్టిద్దో ఎమ్మటనే వాడిని పడదోసి. చదవండి. అప్పుడు వాడేం చేస్తాడు? నోరంతా నొరగగార్చుకొని, పండ్లు కొరుక్కొని మోర్చిల్లి పడిపోతాడు. అర్థమైందండి? దయ్యం మనిషిని ఎలాగ ఇబ్బంది కలుగు చేస్తుందంటే గమనించండి. ఆ మోగ దయ్యం ఆ కుమారుడికి పడినప్పుడు తండ్రి యొక్క వేదన, తండ్రి ఎంతో బాధపడుతున్నాడు. ఎన్నో స్థలాలకు తిరిగాడు, ఎక్కడికెక్కడికో వెళ్ళాడు, ఎందరినో నమ్మాడు, ఎందరినో విశ్వసించాడు. యేసు ప్రభువుని గురించి విన్నాడు. విని
తన కొడుకును బాగు చేసుకుందామని వచ్చాడు. ఎందుకు తన కొడుకుని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడంటే వాడు దయనీయమైన పరిస్థితి. ఎప్పుడైతే ఆ దయ్యం వాడి ఒంటిలోకి వస్తుందో గమనించండి ఏం జరుగుతుందంటే, వాడు అక్కడ పడిపోయి నోటెమిటి నురగగక్కుతూ మోర్చిల్లిపోయి అక్కడే పడిపోతాడు. ఒక్కొక్క పర్యాయం ఏం జరిగిద్దంటే, ఆ వ్యక్తికి దయ్యం పట్టగానే పోయి అగ్నిలో పడతాడు. నిప్పుల్లో పడే మనిషి వేగంగా పడి ఏదన్నా నూతి చూసుకొని నూతిలో దూకేవాడు. ఎంతో బాధతో దయ్యపట్టిన ఆ వ్యక్తి తన కొడుకు బాధ చూడలేక, తన కొడుకు యొక్క బాధ కళ్ళతో అనుభవించలేక యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా, ఏమైనా నీ వలనైతే నా కొడుకుని బాగుచ్చాయి. ప్రభు దగ్గరకు వచ్చాడు గాని ఆయన చేయగలడని నమ్మటల్లా. స్తోత్రం చెబుతారా? చాలా మంది యేసయ్య దగ్గరకు వస్తున్నారులేనండి, ప్రభు చేయగలడని నమ్మటల్లా. ఈ రాత్రి నా మొదటి సందేశం, ఏమిటి నీ విశ్వాసం? ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నా కొడుకు భయంకరమైన దయ్యం పట్టి నురగగక్కుకొని ఎక్కడ పడితే అక్కడ పడిపోయినాడు, అతన్ని బాగు చేయమని ఆశతోనే వచ్చాడు కదండి. చెప్పరేంటి? ఎప్పుడు ఒక మనిషి దేవుని అన్వేషణ చేస్తాడు అంటే జీవితంలో రెండు జరగాలి. ఒకటి, జబ్బన్నా రావాలా, లేదంటే ఉన్న డబ్బన్నా పోవాలా. జబ్బన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని అన్వేషణ చేస్తాడు. ఏమండి? నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంతా పోయాక, బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసుని, బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసుని, వినిపించుచున్నది ఏకనాకు ఒకటేకనాకు వినిపించుచున్నది ఒకటేకనాకు. స్తోత్రం చెబుతారా? అనేకులు యేసయ్య దగ్గరకు వస్తున్నారు కానీ ఏందండి, నీ వలన ఇద్దా అంటున్నా. నమ్మే ప్రభు దగ్గరకు వచ్చాడు కదా, యేసు ప్రభు అద్భుతం చేయగలడని వచ్చాడు కదా, యేసయ్య దగ్గరకు వచ్చాడు ఆ వ్యక్తి. యేసు ప్రభు వారు అడుగుతున్నాడు, బాబు ఎప్పటి నుంచి ఉంది ఈయనకి ఇలాగంటే, అయ్యా, బాల్య దినము నుండే, చిన్నప్పటి నుండి వాడికి ఆ దయ్యం పట్టింది. చిన్నప్పుడే ఆ దయ్యం పట్టింది వాడికి. ఎక్కడ పడతాడో తెలియదండి, ఎత్తుక్కోవాలి మేము. వాడు మోర్చతో పడిపోతే భయం వేసి చచ్చిపోతున్నాడేమని ఒక్కొక్కసారి అగ్నిలో పడేవాడండి, ఒక్కొక్కసారి పోయి నీళ్ళలో పడేవాడండి. అయ్యా, ఏమైనా నీ వలనైతే. ఈ రాత్రి మన సందేశం ఇదే. ప్రభు దగ్గరకు వచ్చాడు కానీ ఆ వ్యక్తి ప్రభు చేయగలడని నమ్మటలా. చూడండి, మత్తయి సువార్త 9:28లో కొందరు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి వారు అంటున్న మాట, మత్తయి సువార్త 9:28. ఆయన ఎంత ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి యేసు అన్నాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. యేసు ప్రభును చూసి కొంతమంది గుడ్డోళ్ళు అన్నారు, అయ్యా, మమ్మల్ని కరుణించుము, ఈ గుడ్డితనం నుండి మాకు విడుదల కలుగు చేయమని కేకలు వేస్తుంటే యేసు ప్రభు వారు ఏమన్నాడో చెప్పనా? బాబు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. స్తోత్రం చెప్పండి. ప్రభు ఈ రాత్రి నిన్ను కూడా అడుగుతున్నాడండి. ప్రభు దగ్గరికి వెళ్తున్నారండి, మందిరానికి వెళ్తున్నారులే, ప్రభు నమ్మారా? నమ్మటం అంటే
కొన్ని సంగతులు మీకు పరిచయం చేస్తాను. ఓ చిన్న ప్రసంగం వినండి. ఆ అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అన్నాడు, నీ వలనైతే నా కొడుకును బాగు చెయ్యి అంటున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చాడు, ప్రభు యొక్క మాటలు విన్నాడు, ప్రభు శక్తి గలడని తన హృదయంలో అనేక మంది చెబితే నమ్మాడు, కానీ సంపూర్ణంగా నమ్మటం. ప్రభు శక్తిని సందేహిస్తున్నాడు. ఆయన చేయగలడని మీరు నమ్మాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎవరైనా దేవుని దగ్గరికి ఒక పర్యాయం ఎవరైనా వస్తే వారి హృదయం ఎలాగుండాలో ఆ వచనాల్లో రాస్తున్నాడు. హెబ్రీ పత్రిక 11:6 చదవగలరా? అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఈ మాట చెప్పాడు. హెబ్రీ పత్రిక 11:6 ఏమనుందంటే, విశ్వాసము లేకుండా. అబ్బా, ఏమి చెప్పాడండి? ఏముండాలంట? దేవునికి ఇష్టలై ఉండాలంటే ఏముండాలి? మాట్లాడరేంటి? నాకెళ్ళి ఉరివిరు చూస్తున్నారు కొంతమంది. మీరు ఉరివిరు చూసిన ఒకటి, నేను ఊరక చూసిన ఒకటి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. కొనసాగించు చెల్లి. గమనించండి, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, వెదుకు వారికి ఫలము దయచేయగలడని నమ్మాలి కదా. దేవుని దగ్గరికి ఎవరైనా వస్తే ఆయన ఉన్నాడని నమ్మాలి. స్తోత్రం చెప్పండి. మన మధ్యలో యేసయ్య ఉన్నాడా లేడా? చెప్పరేంటంటే, ఉన్నాడా లేదా? మందిరానికి వెళ్ళు, మందిరంలో యేసయ్య ఉన్నాడా లేడా? మరి ఎందుకు నిద్రపోతున్నారు మీరు? యామో. ఎందుకు వచ్చారండి? యామో. ఎందుకు పోతున్నారండి మందిరానికి? యామో. యేసు ప్రభు నమ్మారండి? నమ్మామండి. యామో. దేవుని దగ్గరికి ఎవరైనా వస్తే గమనించండి ఈ సంగతులు. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడంటే ఆయన ఉన్నాడు అని నమ్మాలి. ఆయన వెదుకు వారికి ఫలము దయచేయగలడని నమ్మాలి. నమ్మకం. నమ్ముతున్నావా? ఆ అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడే గాని నీ వలనైతే అని అంటున్నారు. గమనించాల్సిన సంగతి, దేవుని శక్తిలో ఎప్పుడూ లోపం లేదండి. దేవుడు అనంతుడు, ఆయన అద్వితీయుడు, అసమానుడు. ఆయన శక్తికి పరిమితమనేది ఈ లోకములో లేదు. దేవుణ్ణి ఒక స్థలములో మనం ఎలా, ఒక వ్యక్తిని దేవుని ఈ స్థలములో ఎలా బంధించగలుగుతాం? ఆయన సర్వము వ్యాప్తి చెందించిన దేవుడు. ఆయనకు బైబిల్లో ఏమని పేరంటే ఎలోహిం అని పేరు. ఎలోహిం అనగా సర్వమును వ్యాప్తి చెందిన దేవుడు. మనుష్యుల హృదయములో ఉండగలడు, ఇక్కడ ఉండగలడు. ప్రార్థించే ప్రతి వారి మధ్య ఆయన ఆత్మస్వరూపిగా ఉండగలడు. స్తోత్రం చెబుతారా? అయితే దేవునిలో ఏం తప్పు లేదు. తప్పంతా ఎక్కడుందంటే మనిషిలోనే. ఏమండి? ఆయన యేసయ్య దగ్గరకు వచ్చి నీ వలనైతే నా కొడుకును బాగు చేయమంటే యేసయ్య ఏమన్నాడో చెప్పనా? నమ్ముట నీ వలనైతే. చెప్పండి. ఏం చెప్పారండి మీరు? భలే చెప్పారండి మీరు. మళ్ళా నేను చెబుతున్నాను వినండి. నమ్ముట నీ వలనైతే. మాట్లాడరండి. ఇప్పుడు నీ వల్ల అవుతుందా నమ్మటం? అందుకే యేసయ్య అన్నాడు, ఆ వ్యక్తి వస్తే అయ్యా నీ వలనైతే నా కొడుకును బాగు చేయంటే యేసయ్య అన్నాడు నమ్ముట నీ వలనైతే. మన పని ఏంటంటే చెప్పండి, నమ్మటం. దేవుని పని ఏంటి? కార్యము చేయటం. నమ్మావా? నీ విశ్వాసం ఎలాగుందో ఈ రాత్రి నేను ఒక 5 రకాల విశ్వాసాలు పరిచయం చేసి ముగిస్తా. స్తోత్రం చెప్పండి. యేసయ్య ఆ వ్యక్తిని చూసి అన్నాడు, బాబు నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? నాలో శక్తి ఉందని వచ్చావు కదా. నమ్ముట నీ వలనైతే. నీవు చేయాల్సిన పని నమ్మటం. నీ వలనైతే. నా వల్ల నీ కుమారుడు స్వస్థత పొందుతాడో లేదో అది తర్వాత సంగతి. అసలు ముందర నీకు విశ్వాసం ఉండాలి కదండి. హెబ్రీ పత్రికలు ఏమన్నాడు? విశ్వాసము లేకుండా ఎవరికి ఇష్టలుగా ఉండటం. ఏమో నాగేశ్వర పాస్టర్ గారు కాదు. విశ్వాసం లేకుండా ఎవరికి ఇష్టంగా ఉండవండి? ఏమో మీరు చెప్పండి. ఇవాళ ముగియని చెబుతున్నా. 9ంటికి కరెంట్ వచ్చింది, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి.
అయిపోయింది వాక్యం. నమ్ముట నీ వలన అవ్వాలి. నమ్మకం నమ్మకం నమ్మకం. ఈ భూమి మీద భక్తి జీవితం అనేది కొనసాగించబడాలి అంటే క్రీస్తునందు ప్రియులారా విశ్వాసముతో ముడిపడి ఉంటుంది. నమ్ముట విశ్వసించుట రెండు ఒకటే, రెండు ఒకే విధమైన భావాన్ని ఉద్భవిస్తూ ఉంటాయి. నమ్ముట నీ వలనైతే యేసయ్యలో శక్తి ఉందా లేదా చెప్పలేదండి. యేసయ్యలో శక్తి ఉందా లేదా? ఆయనలో శక్తి ఉందని నీలో ఎంతమంది నమ్ముతున్నారు? యామో యేసు ప్రభు అసమానమైన కార్యములు చేయగలడని నాకు నమ్మకం ఉంది. నమ్ముట నీ వలనైతే. నీకు చేయాల్సిన పని ఏంటంటే నమ్మకం ఉంచటం. పాస్టర్ గారు, నమ్మకం అంటే ఎలాంటి నమ్మకం ఉంచాలి? కొన్ని సంగతులు పరిచయం చేస్తాను రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13:58 చదివితే అక్కడ ఓ చక్కటి మాట రాశారు. గమనించారా? చదవండి దయచేసి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం ఏమైనా ఉంది? ఏమన్నాడండి ఆడ? విశ్వాసం అన్నాడు, అవిశ్వాసం అన్నాడు. ఊరకే మీరు పెద్ద పెద్ద పాస్టర్ల కాడ వాక్యం వింటారండి, మేము మీకేం ఆనతామండి? విశ్వాసం ఉంచమన్నాడు కదా యేసయ్య. బ్రదర్, నీ కొడుకు బాగు చేయటాన్ని నా దగ్గరకు వచ్చావు, అయితే నీకు నమ్మకం ఉందా? నమ్మకము లేకుండా యేసయ్య ఎవని మధ్య అద్భుతము చేయడు. స్తోత్రం చెప్పండి. విశ్వాసము లేని చోట ఆయన అద్భుతాన్ని ఎన్నడూ చేయడు. వీళ్ళు అనుకుంటారు నేను ఓరకనే ప్రార్థన చేస్తే ప్రభు వింటాలని అంటాడు. జనమేమో నీ ప్రార్థన చూస్తాడు, యేసయ్యేమో నీ విశ్వాసాన్ని చూస్తాడు. స్తోత్రం చెబుతారండి. ఏమి రాశారాడ? వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ ఏ అద్భుతము కూడా చేయలేదు. అవిశ్వాసం అంటే గుర్తుపెట్టుకోండి, విశ్వాసములో 5 రకాలైన భావాలు ఉన్నాయి. 5 విషయాలు ఊరకనే పరిచయం చేసి ముగిస్తా. రేపటి దినం కొంత వివరంగా చెబుతా. అవిశ్వాసం చెప్పండి నోటితో ఏంటిదండి? మాట్లాడరంటే అవిశ్వాసం అంటే అసలు నమ్మకం ఉండదు వీళ్ళకి. మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, కానుకలు ఇస్తారు, హల్లెలూయా అంటారు, స్తోత్రం అంటారు. అసలు యేసయ్య అంటే నమ్మకమే ఉండదు సార్. ఏదన్నా సమస్య వచ్చిందంటే పరుగు. అవిశ్వాసం. మొదటిది ఏమిటంటే అవిశ్వాసం. చెప్పండి అందరు నోటితో ఏంటిది? రెండో విషయం చూడండి, మత్తయి 17:20. ఇవన్నీ మీకు ఎరిగిన సంగతి. మత్తయి సువార్త 17:20 ఏముందండి? అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేత. ఏ విశ్వాసం అండి? ఊరకే పదాలు గుర్తు చేస్తున్నా, చెప్పే టైం లేదు కాబట్టి. ఒకటి అవిశ్వాసం. అవిశ్వాసం అంటే ఎందుకు మారక్క? మందిరానికి అంతే. రెండవ సంగతి ఏంటంటే అల్ప విశ్వాసం. చెప్పండి ఏంటిది? అల్పం అంటే కొద్దిగా నమ్మకం ఉంచుతారు. కొద్దిగా పాస్టర్ గారు, కొద్దిగా, పూర్తిగా కాదు, కొద్దిగా. అవిశ్వాసం అంటే అసలు ఏమి లేదు, వీళ్ళలో ఏమి కనపడదు. అన్ని మందిరానికి వెళ్తారండి, ప్రార్థనలు చేస్తారులేండి, అన్ని బాగానే ఉంటాయి, కానీ విశ్వాసం ఉండదు. రెండవ విషయం ఏంటంటే విశ్వాసంలో మరొక అనుభవం అల్ప విశ్వాసం. చెప్పండి ఏంటిదండి? నోటితో మాట్లాడాలి, అయిపోయింది వాక్యం. అల్ప విశ్వాసం. అల్పం అంటే కొద్దిగా అని అర్థం. కొద్దిగా నమ్ముతారు, మొత్తం కాదు. కొద్దిగా నమ్ముతారు, మొత్తం కాదు. కొద్దిగా నమ్మేవాళ్ళు, కొద్దిగా విశ్వసించేవాళ్ళు, వీళ్ళకి ఏ కార్యాలు ప్రభు ఇచ్చారు. మత్తయి 21:21. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనంలో ఏముంది? అందుకు మీరు విశ్వాసము గలవారై సందేహపడకుడి. సందేహపడే విశ్వాసం. ఏ విశ్వాసం అండి? పాస్టర్ గారు నిజంగా జరిగిద్దంటారా? పాస్టర్ గారు ఇది సాధ్యం అంటారా? మా ఆయన మారతాడంటాడా? ఏమో, మేము బాగుపడతామంటారండి, మాకు కార్యం జరిగిద్దంటండి. సందేహపడే విశ్వాసులు కొంతమంది. అన్నిటికంటే భయంకరమైన రోగం ఏంటంటే విశ్వాసికి సందేహం అండి. సందేహపడే విశ్వాసం. మరొక సంగతిని చూడండి, యాకోబు 2:17 క్రియలు లేని విశ్వాసం మృతము అన్నాడు. ఏ విశ్వాసం?
సచ్చిన విశ్వాసం. సచ్చిన విశ్వాసం అంటే అర్థం ఏంటి? అమ్మా ప్రభువుని నమ్మారా? అమ్మా పాట పాడతారా? అమ్మా ప్రభు అంటే నమ్మకం ఉందా? నువ్వు ఏదైనా అడుగు, అసలు నోరు కూడా మేరపడు, స్తోత్రం చెప్తాను. అర్థమైందండి? సచ్చిన విశ్వాసం, చలనము లేని బ్రతుకు. దేవుని వాక్యం ఇంతగా ప్రజల మధ్యకి వెళ్తున్నా, అనేక పర్యాయాలు దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నా, అనేక పర్యాయాలు నీ హృదయ కాఠిన్యతను మార్చుకోమని, నీ యొక్క పాప జీవితం నుండి విడుదల పొందమని ఎన్నో పర్యాయాలు దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చిన చచ్చిన విశ్వాసం అంటే శవం కదిలిద్దండి. మాట్లాడండి, అయిపోయింది, నేను టైం చూసుకుంటూ చెబుతున్నా. శవం కదిలిద్దా? సచ్చినోడు కదులుతాడా? సచ్చినోడు ఏమైనా చెలిస్తాడా? సచ్చినోడు దేవుడికైనా పని ఉందా? ఏమండి, ఎంత పెద్ద పైలవానైనా, కుబేరుడైనా, గొప్ప సామంతరాజైన, మేధావైన, మాటకారైన, పాటకారైన ఏదో ఒక రోజు చచ్చిపోక తప్పదు. స్తోత్రం చెప్పండి అండి, ఎడిగా చెప్పరండి. సచ్చిన వ్యక్తిని ఎవరైనా సరే, గొప్ప అగ్రనేతలు చచ్చిపోయారు, ఇప్పటికీ వారి శవాలు ఏడున్నాయి? తీసుకెళ్లి సమాధుల్లో పాతి పెట్టక తప్పదు. కారణం, చచ్చిన శవముతో ఏ మనుష్యునికి ఉపయోగము లేదు, చచ్చిన విశ్వాసులతో ఎవరికి ఉపయోగం లేదు. ప్రియులారా గమనించండి, అన్నిటికంటే గొప్పది ఏమిటంటే రోమా 1వ అధ్యాయం 17వ వచనంలో రాస్తాడు, నీతిమంతుడు విశ్వాసము ద్వారా బ్రతుకుతాడు. బ్రతికిస్తుంది విశ్వాసం. నీతిమంతుడు బ్రతికేది ఏంటంటే విశ్వాసం. నీతిమంతుడు బ్రతకటానికి ఆధారం ఏంటంటే నమ్మకం. బ్రదర్, ఈ కష్టాలు ఎలాగున్నాయి అంటే నువ్వేం చెప్పాలంటే, నా దేవుడు ఉన్నాడయ్యా, నన్ను బ్రతికించగలడు. స్తోత్రం చెబుతారా? నా కుటుంబంలో ఇన్ని శోధనలు ఉన్నప్పుడు నీ అనుభవం, నీ జీవితం ఎక్కడ నిలబడాలంటే బ్రతికించే దేవుని మీద ఆధారపడే జీవితం ఉండాలి. ఉన్నారా? ఆ వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి, నీ వలనైతే నా కొడుకును బాగు చేయమంటే యేసయ్య ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే. ఏమండి, ఏ విశ్వాసం ఆ వ్యక్తిని స్వస్థత ఇవ్వగలదంటే, ఏ విశ్వాసం ఆ వ్యక్తిని యొక్క బాధ నుండి తన కొడుకును విడుదల చేయగలిగిద్దంటే, సంపూర్ణమైన దైవుని మీద నీవు చూపే నమ్మకత్వం. ఈరోజు ప్రజల్లో ఇది కనిపించట్లేదు. ఏమండి, విశ్వాసం అంటే ఏమనుకుంటున్నారండి? మందిరానికి పోతే విశ్వాసమా? చెప్పరేంటండి గమ్మగా? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, ప్రార్థనకు పోయే వాళ్ళందరినీ తీసుకుపోతా. పాడరా? పాడండి, నాతో కలిసి పాడండి. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, అగయా పాస్టర్ని అందరినీ తీసుకుపోతాడు. బస్ నేనేం పాడాను? మళ్ళీ నాతో పాడండి, అది లేకుండా పాడాలి. అయిపోయింది వాక్యం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పాస్టర్ని అందరినీ. ఏం పాడరేంటండి? ఓరి దేవుడు, మళ్ళీ పాడండి. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పాటలు పాడేవారందరూ. ఓరి మీ దుంపల దగ్గర పాడరేంటండి? అంటే వీళ్ళు ఎవరు పోరని మీకు కూడా తెలుసు. ఎవడు వెళ్తాడు పరలోకం? యేసుక్రీస్తునందు విశ్వాసమైన జీవితాన్ని ఉంచినప్పుడు ఆయన వస్తాడు. ఎక్కడ? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఈ సువార్త మోయబడును, ఈ సువార్త మోయబడును, వాక్యమే కరువగును, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు.
యేసు రారాజుగా వచ్చుచున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నిద్రపోయేలు గట్టిగా చెప్పండి అమ్మా. ఎవరు వెళ్తారండి? ఏ విశ్వాసం నిన్ను బ్రతికించగలిగింది? ఏ విశ్వాసం నీ స్థితిగతులను మార్చగలిగింది? ఏ విశ్వాసము నీ జీవితంలో ఎండిపోయిన నీ బ్రతుకును చిగురింప చేయగలిగింది? దేవుని మీద నీ ఉంచే నమ్మకం ఏ స్థాయిలో ఉంటుంది? ప్రభు గొప్పవాడే, శక్తి కలిగిన వాడే. నమ్ముట నీ వలనైతే, నమ్మకం నీకుంటే ఎలాంటి నమ్మకం అన్న సంగతులను చూశాం. విశ్వాసం ఉంది కొందరికి, అవిశ్వాసం ఉంది. వీళ్ళకి యేసయ్య మందిరానికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, ఏమంటే హల్లెలూయా అంటారు, ఆత్మ వచ్చింది అంటారు, ఎగురుతారు. అసలు విశ్వాసం. రెండవ విశ్వాసం ఏంటంటే అల్ప విశ్వాసం. అల్పం అంటే కొద్దిగా నమ్ముతారు. మూడవ విశ్వాసం ఏంటంటే సందేహంతో ప్రభువుని నమ్ముతారు. నాలుగవ విశ్వాసం ఏంటంటే సచ్చిన విశ్వాసం, మృతమైన విశ్వాసం. వీటి వల్ల కార్యం జరగదు. ఆ వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి అన్నాడు, నీ వలనైతే నా కుమారుణ్ణి బాగు చేయ అంటే యేసు ప్రభువారు అన్నాడు, నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, నమ్ముతున్నావా అన్నాడు. ఆయన అన్నాడు, ప్రభువా నేను నమ్ముచున్నాను గాని అపనమ్మకము నాకు కలుగకుండా నా విశ్వాసాన్ని స్థిరపరచని కన్నీళ్లతో ప్రార్థించాడంట దేవుడి పాదాల దగ్గర. యేసు ప్రభువారు ఆ వ్యక్తి హృదయములో ఉన్న సంపూర్ణ విశ్వాసాన్ని చూసి ఆ దయ్యం పట్టిన తన కొడుకుని ఇలా పిలిచి దగ్గరకు వచ్చి రాకముందే వెలవెల్లాడుతూ కింద పడిపోయి మాట్లాడకుండా ఉండాలి. జనం అందరూ అనుకున్నారు దయ్యం పట్టింది, గిలగిల్లాడాడు, చచ్చిపోయాడు. దయ్యం పట్టింది, గిలగిల్లాడాడు, చచ్చిపోయాడు అనుకున్నారండి. అయితే యేసయ్య వెళ్ళి ఆ వ్యక్తి చెయ్యి పట్టుకొని లేపి నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి యేసయ్యను గణపరచండి. మీరు చెప్పండి, తన కుమారుని బాగు చేసుకోవటానికి ఆయన ఎంత ఇచ్చాడు యేసయ్యకి? మాట్లాడరు, అయిపోయింది. తన కుమారుని బాగు చేసుకోవటానికి యేసు ప్రభు ఏం కోరాడు అతనిలో? యేసయ్యకి ఆయనేమిచ్చాడు? యేసయ్య ఏం కోరాడు? యేసయ్య ఏం కోరాడో నేను చెప్పనా? ఆయన హృదయంలో విశ్వాసం స్థానం. యేసయ్య ఏమిచ్చాడో చెప్పనా? ఉచితంగా తన కుమారునికి స్వస్థత. దేవుడు అనే వానికి ఉండే గొప్ప లక్ష్యం ఏంటో చెప్పనా? మనుష్యులైన వారందరినీ బాగు చేయటానికి నా దేవుడు శక్తి కలిగిన వాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. నీకు సుసాధ్యము సాధ్యము కానివి ఎందుకు జరగవు? నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నా పరిస్థితులు ఇంతే, ఎన్ని సంవత్సరాలైనా నా ప్రేమ నోచుకోలేని ఆ జీవితం, ఆదరించబడలేని నా బ్రతుకు, కన్నీటితో బ్రతికే ఈ అనుభవాలన్నీ నేను ఉన్నాను. ఎవరు నన్ను బాగు చేస్తారంటే ఈ రాత్రి ఈ వాక్యం నీ కొరకే. నా దేవుడు నిన్ను బాగు చేయుటకు సమర్థుడు. నమ్మి వస్తావా? ప్రభు పాదాల దగ్గరకు వస్తే సోదరుడా సోదరు, ప్రభు నీ దగ్గర నుంచి కోరుకునేది వెండి బంగారాలు కోరడు. ఈయన నీ యొద్ద నుండి ఏదో ఈవులను ఆశించడు. ఆయన నీ మీద ఆయన కోరుకునేది ఏమిటంటే నీ హృదయములో విశ్వాసం ఉందా? ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. రేపటి దినాన అనేక సంగతులను మనం చూద్దాం. సోదరుడా సోదరి, ప్రభు దగ్గర కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుంటుంది. ప్రభు దగ్గర కన్నీరు విడుస్తూ ప్రార్థించగలిగితే ఎంత బాగుంటుంది.